నమో నారాయణాయ. ముందుగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ధనుర్మాసం యొక్క విశేషాలు, విశిష్టతలు ఇవాళైతే మనకు తెలియపరచడానికి నెల్లూరు శ్రీ 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 తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ ప్రథమ తీర్థ స్థలాచార్యులు నరసింహాచార్యులు గారైతే ఇప్పుడు మన ముందున్నారు. వారి మాటల్లో మరిన్ని వివరాలు. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యారిగుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుత పదాంభుజ యుగ్మరుక్మ వ్యామోహత స్థితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మథన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం జరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఆండాళ్ తిరువడిகளே శరణం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాహార్ద్యం స్వం శృతిజరజిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనికళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాః తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. భక్తాగ్రేసరులారా, భగవద్బంధువులారా, ధనుర్మాస ప్రవచనాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం అని అంటారు. దాన్ని తమిళంలో మార్గళి మాసమని, సంస్కృతంలో ధనుర్మాసమని, మార్గశిర మాసమని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ నెలలో మార్గశిర వ్రతమని గోదాదేవి తాను అనుష్ఠించినటువంటి వ్రతాన్ని అందరూ కూడా పరిపాలన చేస్తూ ఉంటారు. గోదాదేవి ఆండాళ్ అనే పేరుతో శ్రీవిల్లిపుత్తూరులో అవతరించింది. ఆమెకు గోదా అని, కోదై అని, చూడికొడుత నాచ్యారని అనేక తిరునామములతో ఆమె వెలసిల్లుతూ ఉంటుంది. ఆమె తాను ఆచరించినటువంటి వ్రతమే ఈ తిరుప్పావై. ఆమె మనకు 2 గ్రంథాలు అనుగ్రహించింది. ఒకటి తిరుప్పావై, మరొకటి నాచ్యార్ తిరుమిళి అనేటువంటి మరొక గ్రంథం. తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతము. ఒక పవిత్రమైనటువంటి వ్రతమే తిరుప్పావై. గ్రంథము యొక్క పేరు కూడా తిరుప్పావయే. ఈ వ్రతానికి పేరు కూడా తిరుప్పావయే. ఈ తిరుప్పావై అనేటువంటి వ్రతాన్ని ఎట్లా ఆచరించవలా, ఏ విధంగా ఆచరించవలా, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలేంది, అస్మదాదులకు ఈ వ్రతం వల్ల కలిగేటువంటి ప్రయోజనం చాలా ముఖ్యమైనటువంటి విషయం. తిరుప్పావై అనేటువంటి గ్రంథం శ్రీవైష్ణవ సిద్ధాంతానికి ఒక ప్రతీకగా, అంటే శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని రంగరించి కలిపి పోసినటువంటి ఒక గ్రంథమే తిరుప్పావై. శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని చూడాలి అంటే తిరుప్పావై గ్రంథంలోని పాశురములను అధ్యయనం చేస్తే చాలు. కేవలం 30 పాశురములతో, పాశురం అంటే పద్యం, 8 లైన్లు ఉండేటువంటి ఒక పద్యం, ఈ 30 పద్యాలతో ఉండేటువంటి ఒక కావ్య గ్రంథమే తిరుప్పావై. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురం లెక్కన, ఒక్కొక్క పాశురంలో 15 పాశురముల వరకు గోపికా స్త్రీలు ఒకరిని ఒకరు లేపుకోవడం, అందరూ కలవడం,
కృష్ణుని యొక్క గృహానికి చేరుకోవడం, నందగోపుడి యొక్క గృహ బహిర్ద్వారపాలకులను లేపడం, లోపలికి వెళ్ళడం, కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందడం, చివరగా వారు ఇచ్చినటువంటి ఫలితాన్ని వీరు అనుభవించడం, అదే ఈ తిరుప్పావై యొక్క సారాంశం. ఇందులో మొదటి పాశురంలోనే చెప్పబడి ఉంది, నారాయణనే నమక్కే పరై తొరువాన్. ఈ వ్రతాన్ని చేయడం వల్ల శ్రీమన్నారాయణుడు మనకు కావలసినటువంటి కోరికలనంతా కూడా తీర్చగలడు అని మనకున్నటువంటి విశ్వాసాన్ని తెలియజెప్పి ఉన్నారు. అంతేకాకుండా తిరుప్పావై ఆధునిక సమాజానికి అనేకములైనటువంటి విషయాలను బోధిస్తుంది. ఇప్పుడున్నటువంటి ఈ హింసా ప్రవృత్తితో కూడుకున్నటువంటి సామాజిక వ్యవస్థకు సమాధానం తిరుప్పావై గ్రంథం ఇవ్వగలుగుతుంది. దాని యొక్క స్టడీ, దాని యొక్క విషయం చెప్పడమే ఈ గ్రంథం యొక్క ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి మనం ఇక ఒక్కొక్క పాశురానికి అర్థ విశ్లేషణ, ప్రతి పాశురానికి ఉన్నటువంటి ధ్వన్యార్థ విశ్లేషణ, ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా 17వ తారీఖు నుంచి ఒక్కొక్క పాశురానికి ఒక్కొక్క రోజు క్లుప్తమైనటువంటి సమయంలో మనం వినబోతూ ఉన్నాం. తద్వారా మీకందరికీ కూడా గోదాదేవి యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షములు కలిగి అనుగ్రహ పాత్రులై అందరూ కూడా సుఖింతులుగాక అని కోరుతూ ఇక్కడికి ఈ రోజుని ఉపన్యాసం పూర్తి చేస్తున్నాను. సోచ్చిష్టమాలికా భూయ గంధబంధర ఇష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించనత్రాణబద్ధకంగణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తహర్యై మనోనందనహేతవే నందనందన సౌందర్యై గోదాయై నిత్యమంగళం. ஆண்டாள் திருவடிகளே சரணம்.